Hello everyone, how are you all doing? This video is a continuation of part 1. సో లాస్ట్ వీడియోలో మేము విజిట్ చేసింది వెల్లూర్ గోల్డెన్ టెంపుల్. అక్కడి నుంచి తిరువన్నమలై అరుణాచలం టెంపుల్కి వచ్చేసాము. వెల్లూరులో నైట్ 11కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 1 అయింది. సో అరుణాచలంలో మేము అకామిడేషన్ ఫస్ట్ బుక్ చేసుకోలేదు. సో మా ఫస్ట్ పని ఇక్కడ రూమ్ వెతుక్కోవడం. ఒక హాఫ్ అన్ అవర్ రూమ్ వెతికిన తర్వాత లాస్ట్కి దొరికింది. అరుణాచలంలో రూమ్స్కి చాలా డిమాండ్ ఉంది. ఈ రూమ్ నార్మల్గా చిన్నగానే ఉన్నా కూడా 24 అవర్స్కి 4000 ఛార్జ్ చేసిండు. రూమ్స్కి వచ్చాక కూడా మేము పడుకోలేదు, తొందర ఫ్రెష్ అయిపోయి 3:30 కల్లా గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేసాము. గిరి ప్రదక్షిణం 1 రౌండ్ మొత్తం 14 కిలోమీటర్స్. जय हो शंकरा भोलेनाथ शंकरा आदिदेव शंकरा शिवाय शंकरा तेरे जाप के बिना भोलेनाथ शंकरा. ప్రదక్షిణం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఎవరైనా కూడా కర్పూరం వెలిగించి స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ పాయింట్లో మార్నింగ్ 3:30కి స్టార్ట్ చేసాం మేము. అది కూడా బై వాక్ కాదు, ఆటోలో. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, 14 కిలోమీటర్స్ నడవడం అంటే కష్టము. ఆటోకి ఒక్కరికి 100 రూపీస్ తీసుకున్నాడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచలం గిరి ప్రదక్షిణం చేస్తే ఇది అస్సలు మిస్ అవ్వద్దు. దీన్ని మోక్ష మార్గం అంటారు. ఇది ఒక నారో ఛానల్ లాగా ఉంటుంది. ఎంత లావు ఉన్న వాళ్ళైనా కూడా దీంట్లో నుంచి బయటికి రావచ్చు అంట. అయితే ఇందులో నుంచి వస్తే మోక్ష మార్గం దొరుకుతుందని నమ్ముతారంట. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఓకే. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ గిరి ప్రదక్షిణం అయిపోయిన వెంటనే మార్నింగ్ 5:30కి అట్లా ఇంకా దర్శనం చేసుకోవడానికి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఆ మౌంటైన్స్ పైన ఫాగ్ లాగా అంతా కనిపించేటివి క్లౌడ్స్. అరుణాచలంకి మేము పోయిన రోజు ఫుల్ మంది వచ్చిండ్రు. అయితే ఆ నెక్స్ట్ డే పౌర్ణమి ఉంది. పౌర్ణమి రోజు చాలామంది వస్తారట. మాకు ఆ విషయం తెలియదు. దర్శనానికి అయితే 3 to 4 hours పట్టింది. స్పెషల్ దర్శనం తీసుకున్నా కూడా ముందు రోజు నైట్ నిద్ర లేదు కాబట్టి ఒక్కొక్కరికి మాకు చుక్కలు కనిపించినాయి. బట్ ఎనీవేస్ గుడి చాలా బాగుంది. ఒక వైబ్రెంట్గా వైబ్స్తోని అండ్ పెద్ద పెద్ద గోపురాలు. 1500 years బ్యాక్ ఇలాంటి ఆర్కిటెక్చర్ అంటే చాలా సూపర్. అసలు గుడి చుట్టూ కూడా 4 పెద్ద గోపురాలు, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. లోపల దేవుడేమో ఇలా ఉంటుంది. అమ్మవారికి వెనకాల వేరే గర్భగుడి ఉంటుంది సేమ్ గుడిలో. అరుణాచలంలో దర్శనం అయిపోయిన తర్వాత మేము శ్రీకాళహస్తికి వెళ్ళాము. దట్ ఈజ్ ఆన్ Day 3. ఆఫ్టర్నూన్ బయలుదేరితే ఈవినింగ్ అయింది వెళ్ళేసరికి. అయితే శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చిందంటే ఈ స్నేక్, స్పైడర్, ఎలిఫెంట్ రోజు శివునికి పూజ చేసేవంట. కానీ ఒకరు చేసేది ఒకరికి నచ్చేది కాదు. చేస్తే నేనే చేయాలి పూజ అని ఆ 3 ఫీల్ అయ్యేటివి. సో ఒకరోజు 3 ఫైటింగ్ చేసుకున్నాయి. ఆ 3 చచ్చిపోతాయి. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఇంకా శివభక్తి మీదనే ఆ 3 చనిపోయినాయి కాబట్టి వాటి పేరు మీదనే ఈ పుణ్యక్షేత్రానికి పేరు పెడతారు. అండ్ ఇక్కడ లింగం స్పెషల్ ఏంటంటే చూడ్డానికి పొడుగు ఉంటుంది అండ్ వాయులింగేశ్వరుడు అని అంటారు. ఎందుకంటే గర్భగుడి లోపల ఒక దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అండ్ అదంతా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో కూడా ఫ్యాన్ గాలికి దీపం ఎట్లయితే మూవ్ అవుతుందో అట్లా మూవ్ అవుతుంది. ఆ గాలి లింగం నుంచి వస్తుందంట. అందుకే వాయులింగేశ్వరుడు. అది నేను చూశాను గర్భగుడిలో దీపం మూవ్ అవ్వడము. తర్వాత ఈ గుడి 365 days ఓపెనే ఉంటుంది. వేరే గుడిలో గ్రహణము అట్లాంటి టైంలో క్లోజ్ చేస్తారు కానీ ఈ గుడి గ్రహణం అప్పుడు కూడా ఓపెనే ఉంటుంది. శ్రీకాళహస్తి అయిపోయాక వీఆర్ బ్యాక్ టు తిరుపతి. నైట్ అక్కడే రూమ్ తీసుకుని స్టే చేసి నెక్స్ట్ డే, దట్ ఈస్ ద లాస్ట్ డే, తిరుపతి లోకల్లో కవర్ చేసాము. ఫస్ట్ మార్నింగ్ పద్మావతమ్మ టెంపుల్కి వెళ్ళాము. నెక్స్ట్ విజిట్ కపిలతీర్థం వెళ్ళాము. అక్కడ అందరం మంచిగా రిలాక్స్ అయ్యి ఫుల్ ఎంజాయ్ చేసాము. వాటర్ ఫాల్స్ లాగా ఉంది కాబట్టి.
ఇస్కాన్ టెంపుల్ అయిపోయాక రూమ్కి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చాము. అండ్ రిటర్న్లో కూడా సేమ్ నారాయణాద్రి ఎక్స్ప్రెస్ విచ్ ఇస్ ఫ్రమ్ తిరుపతి టు లింగంపల్లి.